సుందరకాండ పారాయణము 18వ సర్గము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 15వ సర్గము. హనుమంతుడు అశోకవనమున సీతను చూచుట. అంతటా హనుమంతుడు శింశుపా వృక్షముపై కూర్చుండి ఎచ్చట నుండి సీతకై భూమినంతయును పరిశీలించుచు తన దృష్టిని ప్రసరింపజేసెను. సంతానకములనుబడు తీగల తోడను వృక్షముల తోడను ప్రకాశించుచున్నదియు, ప్రశస్తమైన సువాసనలు గల పుష్పములతోనూ మంచి రంగుగల ఫలముల తోడను అంతటను అలంకరింపబడి దేవేంద్రుని నందనము వలెనున్నదియు, మృగములతోడను పక్షులతోడను గూడినదియు, గొప్ప భవనములతో నిండినదియు, అనేకములగు పీఠములు ఆస్తరణములతో గూడినదియు, అనేక పాతాళ గృహములు గలదియు, అన్ని ఋతువులలోనూ పూచుపూలతోనూ ఫలములతోడను నిండిన చెట్లతో సుందరమైనదియు, వికసించిన అశోకముల కాంతిచే సూర్యోదయపుటందము గలదై కాంతులను చిమ్ముచున్నట్లదియునగు ఆ వనమును హనుమంతుడు చూచెను. మాటిమాటికి తన రెక్కలను విదిలించుకొను పక్షులచే ఆ అశోకవనము ఆకులు కొమ్మలు లేకుండానట్లు చేయబడుచున్నదా ఎనున్నట్లుండెను. వందల కొలదిగా చెట్ల నుండి పడుచున్నట్టియు చిత్రములగు వర్ణములు గలవియు అగు పుష్పములచే శిరోభూషములాయనున్నట్లున్నవియు, ఆ పుష్పములంతటనూ వ్యాపించి చూచువారలకు శోకమును పోగొట్టుచున్నవియు, అమితమైన పువ్వుల బరువుచే వంగి నేలను ముట్టుచున్నవో ఎనున్నట్లున్నవియు నగు అశోక వృక్షములతో ఆ వనము ప్రకాశించుచుండెను. పూచిన కొండ గోగులతోనూ పూచిన మోదుగ చెట్లతోనూ ఆ వనము మిక్కిలి ప్రకాశించుటను హనుమజూచెను. పుష్పముల కాంతితో ఆ ప్రదేశమంతయు వెలుగుచున్నదా అనిపించుచుండెను. పున్నాగములు, ఏడాకుల అరటులు, సంపెంగలు, ఉద్దాలకములను చెట్లు బాగుగా విస్తరించిన మొదళ్ళు గలవై వికసించి ప్రకాశించుచుండెను. ఆ పుష్పములలో కొన్ని బంగారు రంగు, కొన్ని అగ్నివర్ణము, కొన్ని కాటుక రంగు కలిగి ఉండెను. అవి అనేక సహస్ర సంఖ్యలో నుండెను. ఆ అశోకవనము వివిధములగు పూలతోటలతో ఇంద్రుని నందనం వలెనుండెను. కుబేరుని చైత్రరథమును నుద్యానమును నిరసించునట్లుండెను. ఊహింపరాని దివ్య సౌందర్యములో నొప్పుచున్నదియు, పూచిన తామరలతో రెండవ ఆకాశమో ఎనదగినదైయుండెను. అన్ని ఋతువులలో పూచు పువ్వులు కలిగి సుగంధయుక్తములైన తరువులతోడను బహుపక్షి మృగములతోడను గూడి ఆ వనము రెండవ గంధమాదనమో ఎన్నట్లుండెను. అట్టి అశోకవనమునందు హనుమంతుడు సమీపముననే ఒక గొప్ప భవనమును చూచెను. అది 1000 స్తంభములు కలిగి మిగుల ఎత్తైనదై కైలాస పర్వతం వలె తెల్లనిదై ప్రకాశించుచుండెను. ఆ భవనపు మెట్లు పగడములు పొదగబడి ఉండెను. వేదికలు బంగారంతో నిర్మింపబడెను. ఆ భవనము చూచువారలకు కన్నులు మిరుమిట్లు గొల్పుచు చూపును పోగొట్టునాయనిపించుచుండెను. కాంతితో భవనమంతయు విరాజిల్లుచుండెను. ఆ భవనము స్వచ్ఛముగా నుండెను. మిగుల ఎత్తుగా ఆకాశమునంటుచున్నదాయన్నట్లుండెను. హనుమంతుడు సీతాదేవిని చూచుట. మాసిన చీర గట్టినదియు, చుట్టూను రాక్షస స్త్రీలు గలదియు, ఆహారమును తీసుకొనకుండుటచే మిగుల కృషించినదియు, దీనముగానున్నదియు, మాటిమాటికి నిట్టూర్చుచున్నదియు, శుక్లపక్షారంభమున నిర్మలముగా ప్రకాశించు సన్నని చంద్రరేఖవలేనున్నదియు, ఆకారమును బట్టి సీతయ్యని గుర్తింపరాకున్నను సుందరమగు ప్రకాశము గలదై పొగచే కప్పబడిన అగ్నివలే కనిపించుచున్నదియు, చినిగిన పసుపు పచ్చని ఒకే ప్రధాన వస్త్రమును ధరించి శరీరమునకు సంస్కారములు లేకుండుటచే భూమి నుండి పుట్టినదాయనున్నట్లు ధూళి దూసరితమై ఆభరణములు ధరింపగా పద్మములు లేని తామర కొలను వలెనున్నదియు, మిగుల దుఃఖముతో శోభ తరిగి వాడినదియు, దయ కలిగించు స్థితియందున్నదియు, కుజగ్రహముచే పీడింపబడిన రోహిణి వలె కనబడుచున్నదియు, కన్నుల నీరుగారుచుండా ఆహారము మాని ముఖమునందు మిగుల దైన్యము కనిపించగా తన స్థితికి నగచుచు ఎల్లప్పుడూ రామునే తలంచుచు దుఃఖించుచున్నదియు, తనకిష్టమైన వారు కనిపింపక క్రూరమైన స్వభావము గల రాక్షస స్త్రీలే కనిపించుచుండగా తమ జాతి మృగములకు దూరమై వేటకుక్కల నడుమనున్న ఆడలేడివలేనున్నదియు, నల్లగానున్న జడ కృష్ణ సర్పము వలె పిడుదుల వరకు
వ్రేలాడుచున్నదియు రాజపుత్రి యొగుటచే సుఖములను అనుభవింపదగియుండియు దుఃఖమును అనుభవించుచున్నదియు విశాలమైన కన్నులు గలదీయునగు సీతను జూచి హనుమంతుడు కారణములన్నింటినీ కలియజూచి ఆమె సీతయేనని నిశ్చయించెను. హనుమ సీతాదేవిని చూచి తనలో వితర్కించుకొనుట. ఆనాడు మాయవేషమున రావణుడు అపహరించినప్పుడు సీత ఏ రూపముతో నిండినదో ఆ రూపముతోనే ఈమె ఇప్పుడు కనిపించుచున్నది. పున్నమ చంద్రుని బోలు మోముతో చక్కని కనుబొమ్మలతో సుందరములైన స్తనములతోనున్నదియు చాలా కాలము స్నానం చేయకున్నను తన శరీర కాంతిచే దిక్కుల చీకట్లను పోగొట్టజాలిన తేజస్సు గలదియు నల్లని కేశములు గలదియు దొండపండు వంటి పెదవులు గలదియు చక్కని నడుము గలిగి కుదురుగా కూర్చొనియున్నదియు తామర రేకుల వంటి కన్నులు గలదియు మన్మధుని భార్య యగు రతీదేవి వలెనున్నదియు వెన్నెల వలె సర్వులకు ప్రీతిపాత్రమైనదియు చక్కని శరీరము గలదియు తపస్సు చేయుచున్న దానివలెను నియమములు గల దానివలెను భూమిపై కూర్చున్నదియు ఆడపాము వలె నిట్టూర్పులు విడుచుచు భయము చెందుచున్నదియు మిక్కిలి ఉబ్బికి వచ్చుచున్న శోకముచే పొగక్రమ్మిన అగ్నివలే ప్రకాశము లేనిదియు సందేహాస్పదమగు అర్థము గల వేదవాక్కు వలెను క్షీణించిన సంపద వలెను అబద్ధమైన అపవాదుచే చెడిపోయిన కీర్తి వలెను విడువబడిన శ్రద్ధ వలెను ప్రయోజనము లేని ఆశ వలెను కపటముతో కప్పబడిన మంచి ఆలోచన వలెను సీతాదేవి కనపట్టెను. సమాగమమున కంతరాయము కలిగి మిగుల వ్యధచెందునదియు రావణునిచే తీసుకుని రాబడి మిగుల కృషించినదియు బలము లేనిదియు లేడిపిల్ల నేత్రముల వంటి విశాల నేత్రములతో తన భర్త ఎప్పుడు వచ్చునాయని భయముచే నిటునటు చూచుచున్నదియునగు సీతాదేవి హనుమంతునకు కనిపించెను. నల్లని కనురెప్పలు గల ఆమె కన్నులు కన్నీటితో నిండియుండెను. ఆమె శరీరము ధూళి దూసరితమై ఉండెను. ముఖమున దైన్యముట్టిపడుచుండెను. అలంకరించుకొనదగినదయ్యు ఆమె అలంకరించుకొనలేదు. ఇట్లామే కారుమేఘములు గ్రమ్మిన చంద్రుని కాంతి వలె నుండెను. చిక్కిపోవుట మురికిగా నుండుట మొదలైన కారణములచే సీత అభ్యాసము లేని విద్య వలె కనిపించుచుండుటచే ఈమె సీతయేనా అను సందేహము హనుమంతునకు గలిగెను. ఈమె సీత యగునో కాదోయని తలంచుచు అలంకారరహితమైన వాక్కువలే భూషణములు దాల్పని సీతాదేవిని హనుమంతుడు మిగుల కష్టముతో పోల్చుకొనగలిగెను. ఈమెయే సీతయ్యని ఎట్టకేలకాతడు నిశ్చయించుకొనెను. హనుమ తాను చూచిన స్త్రీ సీతాదేవియేయని నిశ్చయించుకొనుట. హనుమంతుడు ఆమెను చూచి యుక్తియుక్తములగు కారణముల చేత ఆమెను సీతగానిట్లూహించెను. నాడు సీతను వెదుకుటకై బయలుదేరినప్పుడు రాముడు సీతాదేవి అవయవములందే ఏ ఏ ఆభరణములను ధరించనని వర్ణించెనో వాని ఆంజనేయుడు చెట్టుకొమ్మలకు వ్రేలుచుండగా చూచెను. చక్కని కుండలములు, మేలైన బొగడలు, మణులు, ప్రవాళములతో చేయబడిన చేతుల ధరించు ఆభరణములవియే. అవి చాలా కాలము నుండి ధరింపకపోవుటచే నల్లగానున్నవి. అట్లే చాలా కాలము ఆయా ఆభరణములు ధరించి తీసివేయుటచే ఆ ఆభరణములు ధరించు చోటలందు ఆభరణముల గుర్తులు కనిపించుచున్నవి. రాముడే ఆభరణముల గూర్చి చెప్పియుండెనో అవి ఇవియేనని నేను తలంచుచున్నాను. నాడు సీతాదేవి ఋష్యమూకముపై ఏ నగలను జారవిడ్చినవో ఆ నగలి ఈమె చెంత కనబడుటలేదు. ఆమె ఏ నగలు విడవలేదో ఆ నగలే ఇట కనబడుచున్నవి. సంధ్యము లేదు. పసుపు పచ్చని రంగు కలిగిన బంగారముతో చేయబడిన దోయనున్నట్లున్న శుభప్రదమైన ఈమె ఉత్తరీయము నాడు ఋష్యమూకపై జారిపడగా సుగ్రీవుడు మొదలగు వానరులెల్లరూ చూచిరి. ఈమె చాలా కాలం నుండి ధరించుటచే చీర మిగుల నలిగియున్నది. అయినను దాని కాంతి అచ్చట విడిచిన ఉత్తరీయపు కాంతికే మాత్రమూ తీసిపోవటలేదు. రామునకు మిక్కిలి ప్రీతి కలిగించున్నదొకటచే రాక్షసునిచే దొంగలింపబడి దూరమైనను మనస్సునందు మాత్రము నిత్యము రామునకు దగ్గరగానున్నట్టి బంగారు ఛాయగల రాముని భార్య ఈమెయే. ఈమె కొరకై రాముడు దయతోనూ అనుతాపముతోనూ దుఃఖముతోనూ ప్రేమతోనూ పీడితుడగుచున్నాడు. ఈమె శరీరాకారమునకు తగిన ఆకృతిని రాముడును రాముని అవయవములకు తగిన చక్కని అమరిక నామయూ కలిగి ఒకరినొకరు తగియున్నారు. ఈమె మనస్సు రాముని యందును రాముని మనస్సీమెయందును స్థిరముగా నిలిచియుండుటచే వీరిరువురు జీవించగలుగుచున్నారు. ఈమె చింతలేక రాముడు చాలా కష్టమైన పనినే చేయుచున్నాడు.
సీతా వియోగి అయి శరీరముతో నుండుట మిక్కిలి కష్టము. అట్టిచో ఆయన కష్టముతో జీవించుచున్నాడు, శోకముతో నశించుటలేదు. తుమరాలైన ఈ సీత లేక రాముడొక్క క్షణమైనను జీవించుట శక్యము కాదు. అట్టిచో అతడు చేయనలవి గాని పనిని చేయుచున్నాడు. ఈ విధముగా సీతను చూచి హనుమంతుడు మనస్సునందు సంతోషము నిండిన వాడై ప్రభువగు రాముని దలంచి లోలోననే అతని గుణములను ప్రశంసించెను. 15వ సర్గ సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.